ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళంతా కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగని చేసుకుంటూ ఉంటారు. ముత్యాల ముగ్గులు, అలాగే ఆటపాటలు, సరదాగా సాగిపోయే కోడి పందాలు, అలాగే అల్లుళ్ళు ఇంటికి రావడంతో వాళ్ళకి మర్యాదలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నాము. ఇక్కడ కూడా పండగ శోభ అనేది కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు ఎస్ఎన్ రాజు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పూర్ నుంచి. సార్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రత్యేకించి హైదరాబాద్ వాసులంతా పల్లెటూర్లకి వెళ్ళిపోతున్న వైనం కనిపిస్తుంది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? శిల్పారామంలో కూడా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి శిల్పారామం కూడా వచ్చాం. ఓకే, ఇక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేశారు? సంక్రాంతి థీమ్స్ ఏమైనా పెట్టారా? ఇక్కడ మన సైడ్ ఉండే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మార్కెటింగ్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, బాగుంది. ఇక్కడ మన పల్లెటూరు వాతావరణం కనపడుతుంది, ఇక్కడ సిటీ వాతావరణం కాకుండానే. ఇక్కడ ఈ శిల్పారామంలోకి వస్తే అంతా ఒక పల్లెటూరు వాతావరణంలాగా మనకు అనిపిస్తుంది బాగా. ఊళ్ళోకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే సరిపోతుంది, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అమ్మ మీరు చెప్పండి, పిండి వంటలు చేసుకుంటాము, ముగ్గులు వేసుకుంటాము, రంగవల్లికలు అన్నీ కూడా మీరు ఎలా చేసుకుంటారు? చూడండి ఎలా వస్తున్నాయి. నాకు విలేజ్ వాతావరణం అంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా ఈ శిల్పారామం రావాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంతా మనకి బయట దొరకని రేరుగా ఉండే ఐటమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ పర్చేజ్ చేశాను. ఇంకా బాగుంది ఇక్కడంతా వాతావరణము, ఏంటి ఈ స్టాల్స్ చాలా బాగున్నాయి. సంక్రాంతి పండుగ అసలు ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా? మేము మామూలుగా పిండి వంటలు, మార్నింగ్ పూజ, భోగి మంటలు, మళ్ళీ ఏంటి మామూలుగా స్నానాలు చేసేసి పూజలు అవి చేసుకుని సరే వెళ్దామంటే ఇలా వచ్చాం. హ్యాపీ సంక్రాంతి సార్. సో చూసుకున్నట్లయితే ఇక్కడ గంగిరెద్దులు కావచ్చు, హరిదాసులు కావచ్చు, అలాగే ఇక్కడ ఆ విలేజ్ థీమ్ని, ఆ సంక్రాంతి థీమ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ హైదరాబాద్ వాసులంతా కూడా చాలామంది వరకు తమ సొంత ఊళ్ళకి వెళ్ళలేని వాళ్ళు, అలాగే ఇక్కడే వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ శిల్పారామంలో అయితే సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శిల్పారామం చూస్తుంటే మాకు మరొక విలేజ్ని చూస్తున్న ఫీలింగ్, ఇక్కడికి వస్తే ఆ విలేజ్ వైబ్ కూడా కనిపిస్తుంది అని సందర్శకులు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ కావచ్చు, అలాగే సంక్రాంతి పిండి వంటలు కావచ్చు, అలాగే ఈ గంగిరెద్దులు కావచ్చు, గంగిరెద్దుల హడావిడి కావచ్చు, అలాగే హరిదాసుల కీర్తనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు. అయ్యా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అద్రపురం మెట్టు భాషారం నుంచి వచ్చాం మేడం. ఓకే, ఎప్పుడు అంటే ఈ గంగిరెద్దుల్ని ఇక్కడ ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారా సంక్రాంతికి సంబంధించి? సంక్రాంతికి వస్తాం, ప్రతి సంవత్సరం సంక్రాంతి సంక్రాంతికి వస్తాం, సంక్రాంతికి వస్తాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ శిల్పారామంలో? ఈరోజు ఒకరోజు మేడం, ఒకరోజు. ఓకే, ఒకరోజుకి. మీకు దీనిపైన ఆదాయం ఎలా ఉంటుంది, అసలు ఎలా మీకు గడిచేది? ఆదాయం ఏంటంటే మాకు ఈ పండుగకు దొరికితే మంచిగా ఇస్తారు. ఓకే, పండుగ ఎంతమంది వస్తారు ఇక్కడికి? ఇక వస్తామంటే ఏరే వాళ్ళు ఉంటారు, మేము వచ్చిన మేము ఒక 6 మంత్లో వస్తాం మేము. సాధారణంగా పల్లెటూరులోనే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంత పెద్ద సిటీలో, అది కూడా శిల్పారామంలో మీరు ప్రతి సంవత్సరం అంటే ఎన్నేళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ మేము 10 సంవత్సరాల సంది వస్తున్నాం, 5 ఏళ్ళ సంది వస్తున్నాం. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గంగిరెద్దులకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, అలాగే వచ్చిన సందర్శకులందరికీ కూడా ఇదొక ఆకర్షణగా కూడా నిలవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగని ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఊర్లకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ శిల్పారామంలో అయితే ఈ విలేజ్ వైబ్ని అయితే ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరికొన్ని సంక్రాంతి థీమ్ అయితే ఉంది, అవి కూడా చూసే ప్రయత్నించేది. ఒకసారి శిల్పారామం అంతా తిరిగి చూస్తే అర్థమవుతుంది మనకి తెలియని సాంప్రదాయాలు, మనకి మర్చిపోతున్న సాంప్రదాయాలు, మనం మర్చిపోతున్న సంస్కృతులు ఎన్ని ఉన్నాయా అని. సో సొంత ఊళ్ళకి ఈ పెద్ద పండుగకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విలేజ్ థీమ్ని, అలాగే సంక్రాంతి సంబరాలను అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు కుమ్మరి పని చేసుకునే విధానం, అలాగే పల్లెటూరుల్లో ఉమ్మడి కుటుంబం ఉండే విధానం, వాళ్ళ పల్లెటూరులో ఏ విధమైన సంతలు కావచ్చు, అలాగే పల్లెటూరు వాతావరణం కావచ్చు,
ఇవన్నీ కూడా ఇక్కడికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఏవైతే ఈ గంగిరెద్దులు కావచ్చు, హరిదాసులు కావచ్చు, అలాగే భోగి పళ్ళు పోసుకోవడం, అలాగే భోగి మంటలు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ థీమ్లన్నీ కూడా ఇక్కడ శిల్పారామంలో అయితే ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా ఈ సంక్రాంతి సంబరాల నేపథ్యంలో అందరూ ఆస్వాదిస్తున్నారనే చెప్పాలి. సో ఇక్కడ చాలామంది సందర్శకులు కూడా ఉన్నారు మనతో పాటు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? కంబం. అంటే ఇక్కడ శిల్పారామంలో ఈ పండుగ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మొత్తం సంక్రాంతి మూడ్లో ఉంది. పిల్లలకి ఏ విధమైన అంటే వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ గుర్తు చేసుకునే విధంగా అంటే ఇక్కడ అన్నీ అలా తయారు చేశారు, అప్పట్లో ఉన్నలాగే తయారు చేశారు. సో అవన్నీ చూసి మేము అలా అప్పట్లో అలా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్తున్నాం. మేడం చెప్పండి, ఈ సంక్రాంతికి చాలా స్పెషల్ పెద్ద పండుగగా చెప్పుకుంటూ ఉంటాము. సో ఇక్కడ చేసిన ఏర్పాట్లు కావచ్చు, మీరు ఎలా సంక్రాంతి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇది సెకండ్ టైం రావడం, చాలా హ్యాపీ. ఈ 3 రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? చందానగర్. ఇంకా ఎలా చేసుకుంటారు సంక్రాంతి? చాలా బాగుంది, చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో సంక్రాంతి అంటే శిల్పారామం గుర్తొస్తుంది. సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాం మ్యాక్సిమం. అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది, కలకల్లాడిపోతుంది. మార్నింగ్ నుంచి భోగి స్నానంతో మొదలు కనుమ వరకు కూడా ముక్క తినే వరకు కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మీరు అలా ఈరోజు భోగి సెలబ్రేషన్ చేశాము. భోగి మంటలు వేసి పిడకలతో భోగి మంటలో వేయించాము. భోగి పళ్ళు కూడా వేసాం. పిండి వంటలు అన్నీ అయిపోయాయి. అయిపోయాయి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సొంత ఊళ్ళకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను అయితే ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే భోగి స్నానంతో మొదలైన పండుగ కనుమ వరకు కూడా, ముక్కనుమ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇదే జోష్తో చేసుకుంటారనే చెప్పాలి. అదేవిధంగా భోగి రోజు భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోస్తే ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు సదా వర్ధిల్లుతారు అని ఒక నానుడితో కూడా వాళ్ళు భోగి పళ్ళు పోయడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి రోజు కూడా రంగురంగుల ముగ్గులతో పాటు, ముగ్గుల పోటీలతో పాటు బొమ్మల కొలువులు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు. బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు. బొమ్మల కొలువుల థీమ్లు కూడా రకరకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనంగా ఈ బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేసుకుంటారనే చెప్పాలి. అదేవిధంగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మన సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేయడము, ఇప్పుడు ఉండే జనరేషన్కి అందరికీ కూడా ఇక్కడ కళ్ళకి కట్టినట్లు కనిపించడం. ఇక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్లయితే చేతి వృత్తులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ కళలు కావచ్చు, సంస్కృతులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ ప్రదర్శనలు చేయడం, ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా శిల్పారామంలో ఇప్పుడు పండుగ సందర్భంగా ముందుకు వెళ్తున్నాయి అనే చెప్పాలి. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలని వీక్షించడం అనేది మనం చూసుకున్నట్లయితే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటారు, ఉమ్మడి కుటుంబాలకి సంబంధించి, కుమ్మరి పనులకు సంబంధించి, గ్రామంలో ఏర్పాటు చేసే సంతలు దగ్గర నుంచి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చూపించడం జరుగుతుంది. అయితే మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు శివశంకర్ అమ్మ, కొత్తకోట. నేను యుఎస్ నుంచి వచ్చాను. సో మీరు ఈ ఇంటర్వ్యూ చేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడంతా పల్లె వాతావరణం ప్రకృతి పరంగా ఉంది కాబట్టి అందరు జనాలు ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేస్తారని చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు తల్లి. సార్ యుఎస్ నుంచి వచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మీరు ఏ విధంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు? మేము యాక్చువల్లీ ఏముందంటే మేము ఇక్కడేనమ్మా, బిహెచ్ఏలో. మా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి 6 నెలలు ఉండడము, ఇక్కడికి రావడము. మన ట్రెడిషన్ ప్రకారం సంక్రాంతి మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ట్రెడిషన్ని, ఈ పండుగల్ని చాలా వరకు కూడా జనరేషన్ మిస్ అవుతుంది. మీ అంతా ఇప్పుడున్న జనరేషన్ ఎంజాయ్ చేయలేకపోతుందని చెప్పొచ్చు. మరి వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలంటే పెద్దవారుగా మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విలేజ్ అట్మాస్ఫియర్ని షూట్ చేసేటప్పుడు మేము ఫీల్ అయినాము. మా పిల్లలు ఇవన్నీ చూస్తారో చూడరో తెలీదు. భవిష్యత్ తరాలకి మనం ఈ విధంగా మీలాగా తెలియజేయడం అని చెప్పడం కానీ మన ధర్మం.
మన యొక్క ఫెస్టివల్స్ కానీ మన గొప్పతనం కానీ మన ఇండియా గొప్పతనం కానీ ఇవన్నీ బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం తల్లి. సంక్రాంతి సేమ్ టు అమ్మ, సేమ్ టు బాబు. సార్ మీరు చెప్పండి ఏ విధంగా సెలబ్రేట్ మాట్లాడు. మీరు ఏ విధంగా చేసుకుంటారు? కోడి పందాలు, పేకాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. మా సైడ్ లేవులేమ్మా, ఆంధ్రాలో ఉంటాయి, మాది రాయలసీమ తక్కువ ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలతో నిండుగా ఉండే దేశం అని చెప్పుకోవచ్చు. ఎవరిని కదిపినా కానీ ఏదో ఒక సాంప్రదాయంతో వాళ్ళకి ఏదైతే సంస్కృతులు ఉంటాయో వాటిని ఫాలో అవుతూ కూడా చాలా ఇదిగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనే చెప్పాలి. కాబట్టి ప్రత్యేకించి ఈ శిల్పారామంలో ఈ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే థీమ్స్ ఉన్నాయో ఆ పల్లెటూరు వాతావరణానికి సంబంధించి పల్లెల్లో ఎలా ఉంటారు, చేతి వృత్తులు కావచ్చు, అలాగే వ్యాపారులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇవి ఇలా డిస్ప్లే చేయడం వల్ల ముందు తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియచేసే విధంలో మనం ఇదొక స్టెప్ అని కూడా చెప్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడే ఉండే వ్యక్తులే కాదు, యుఎస్ నుంచి కూడా అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా సంక్రాంతికి ఇలా సొంత ఊళ్ళకి రావడం, ప్రత్యేకించి ఇక్కడ శిల్పారామంలో ఈ పల్లెటూరు వాతావరణాన్ని, ఈ థీమ్స్ని, ఈ సంక్రాంతి సంబరాలని ఎంజాయ్ చేయడం అనేది కనిపిస్తుంది. అయితే మనం ఇంకొక విజువల్ అయితే చూస్తున్నాము. ఇక్కడ కూడా చేతి వృత్తులకి సంబంధించి ఇక్కడ కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం కావచ్చు, అలాగే లోహ కార్మికులు ఏవైతే ఉంటారో వాళ్ళకి ఈ గోల్డ్ స్మిత్లు అంటాం కదా, వాళ్ళకి సంబంధించినవి విజువల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చెక్క బొమ్మల తయారీ విధానము, కుమ్మరి తయారీ విధానము, అలాగే మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఏవైతే ఈ చేసుకుంటారో పనులు పల్లెటూరుల్లో వాటిలన్నిటికి సంబంధించి ఆ కట్టు బొట్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇదొక ఇస్తున్న ఒక గొప్ప ఆస్తుల్లాగా మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మరుగున పడిపోతున్న సాంప్రదాయాలని ముందుకు తీర్చే విధంగా శిల్పారామం ఎప్పుడూ కూడా కనుల పండుగగా కనుల విందు చేస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఏర్పాటు చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి ఈ సంక్రాంతి సమయంలో ఊళ్ళకి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మేము ఒక ఊరు వచ్చాము, మా ఊరు వచ్చాము అనే ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉంటారు. అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబాలు మనకి దాదాపుగా కనుమరుగైపోతున్నాయి అని చెప్పాలి. ఆ ఉమ్మడి కుటుంబ సాంప్రదాయం కావచ్చు, అలాగే ఇక్కడ చేతి వృత్తులు, అలాగే నేత నేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా విజువల్స్ ఉన్నాయని చెప్పాలి. కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ శిల్పారామంలో ఈ ఏర్పాటు చేసినటువంటి పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి సందర్శకులు కూడా ఆసక్తి చూపించడం, అలాగే ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ కూడా ఏంటి అని అడిగి మరీ తెలుసుకోవడం, ఈ సంక్రాంతి సంబరాలని చాలా బాగా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మరికొద్ది థీమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. సో ఈ సోదమ్మలే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా హరిదాసులు, గంగిరెద్దులు, అలాగే పిట్టల దొరలు, మన సంప్రదాయాలు అన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకునే విధంగా అయితే ఇక్కడ అన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. మనతో పాటు హరిదాసుల వేషధారణలో ఉన్నటువంటి ఒకరు ఉన్నారు. స్వామి చెప్పండి, హరిదాసులు అంటే ఇప్పుడు కనుమరుగైపోతున్న ఈ సిటీలో చాలా మందికి తెలియదు, మీరు ఇక్కడ ప్రదర్శన చేయడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము విలేజ్లో ఇలాగ తాతల ముత్తాతలు కానీ ఇలా తిరుగుతుంటాం. కానీ పండగ రోజుల్లో ఈ శిల్పారాం వారి యాజమాన్యం వారు మేము పిలిచి 4 రోజులు 5 రోజులు అవకాశం ఇస్తుంటారు. కాబట్టి సేమ్ మన విలేజ్ వాతావరణం ఇక్కడ కనబడుతుంది. సంక్రాంతి అంటేనే మరి రైతుల పండుగ. రైతులు మరి ధాన్యం చేతికి వచ్చి ఇంటికి వచ్చి మరి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ. మేము ప్రతి ఒక్క విలేజ్లో కూడా తిరుగుతుంటాం. అలాగే ఈ ధనుర్మాస సంవత్సరం కూడా సాక్షాత్తు మరి వైకుంఠ వాసుడు అంటే శ్రీమన్నారాయణుడే వైకుంఠ వాసుడు, శ్రీమహా విష్ణువే ఈ హరిదాసు రూపంలో వచ్చి ఈ ధనుర్మాస సంవత్సరంతో కూడా ఈ వేషధారులు వేస్తూ రామ, కృష్ణ, మాధవ, మధుసూదన, గోవింద, గోపాలకంటూ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి, అలాగే పాడి పంటలు బాగుండాలని శ్రీమహా విష్ణువే ఈ యొక్క హరిదాసు రూపంలో వస్తున్నారు. హరే నారాయణ హరే నారాయణ త్రిభువన పావన నారద తుంభుర నమో నమో నారద తుంభుర నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో శ్రీ ఇంద్రారమణ గోవింద గోవింద హరే నారాయణ అంటున్నటువంటి గోవింద నామ స్మరణం చాలా గొప్పది. ఎందుకంటే గోవులకి విందు చేసేవాడు గోపాలుడు. మరి గోదానం చేసి ఎంత పుణ్యం కలుగుతుందో మన గోవింద అన్న ఒక మాటలోనే అంత పుణ్యం కలుగుతుంది. మరి ఒక గోవిందనామ స్మరణం చేయటం ఎంతో చాలా గొప్పతనం. ఎందుకంటే మన హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయం, అలాగే సనాతన ధర్మం చాలా గొప్పది. హరే నారాయణ హరే నారాయణ
మనం. సో చూసుకున్నట్లయితే సంక్రాంతికి ఒక నెల రోజుల ముందుగానే మనకి ఈ హరిదాసులు వారు వీధి వీధిలా కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే పాడి పంటలు విరివిగా ఉండాలి. పాడి పంటలు మనకి సంవత్సరం అంతా కూడా ఈ పంటలతో మనం ముందుకు వెళ్ళాలి. సిరి సంపదలతో ఇల్లు అలాగే పిల్లా పాపలు అంతా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ మొదటి పంట నుంచి ఒక సేరు బియ్యం తీసుకొని హరిదాసుల వారికి సమర్పించినట్లయితే ఆ విష్ణుమూర్తే మనకి ఆయన తదాస్తు అంటూ కూడా ఆయన ఆశీర్వాదాలు ఇస్తారు అనే ఒక నానుడి కూడా మనకుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఈ హరిదాసుల వాళ్ళ ప్రదర్శన కూడా వచ్చే సందర్శకుల్ని ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఖచ్చితంగా ఒక పల్లె వాతావరణాన్ని అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు మరుగున పడిపోతున్న ఇంకో కళ అనే చెప్పుకోవచ్చు. పిట్టల ధర మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పిట్టల ధర చాలా విరివిగా కనిపిస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి ప్రదర్శించడం ఎలా అనిపిస్తుంది? నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల ధరణి, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల ధరణి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పిట్టల ధర. కోట్లు సంపాదించాను, కుక్కలు తినేసాయి. లక్షలు సంపాదించాను, నక్కలు తినేసాయి. తర్వాత పదులు సంపాదించాను, పందికొక్కులు తినేసాయి. చిల్లర సంపాదించాను, సీమలు తినేసాయి. నా దగ్గర 30 కేజీలు బంగారం ఉండేది సార్, కుక్క ముట్టుకుందని పాడేశాను. ఇక్కడ మన హైదరాబాదులో ఈ యొక్క శిల్పారంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చెప్పి ఫ్లైట్లో వద్దాం అనుకున్నాను, కానీ పేలిపోతున్నాయి. కారులో వద్దాం అనుకున్నాను, కానీ పెట్రోల్ ధర పెరిగిపోయింది. బస్సులో వద్దాం అనుకున్నాను, కానీ కాలిపోతున్నాయి. అందుకని చెప్పి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ కాలినడుతూ వచ్చేసింది సార్. అందరూ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగ వేషాలు వేసుకుంటూ గ్రామాల్లో ఇవన్నీ చెప్పుకుంటూ వారిచ్చింది తీసుకుంటూ స్కూళ్ళల్లో ఇలాంటి ప్రోగ్రాలు చేసి పిల్లల్ని నవ్వించి వారిచ్చింది తీసుకుంటూ, ఇది మాది 3వ తరం. మా తాతగారు, మా నాన్నగారు, తర్వాత మాది. ఇంకా మాతో ఇది అయిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా మన సంక్రాంతిలో ఈ శిల్పారంలో ఈ కార్యక్రమాలు పెట్టించి పిల్లలకి అవగాహన, ఎందుకంటే ఈ సినిమాలు మొబైల్ వచ్చిన కానీ ఇలాంటి హరిదాసులు, పీటల దొరలు, బుడబొక్కలు చూసి చాలామంది మర్చిపోతున్నారు. అందుకని ఇలాంటి కార్యక్రమాన్ని మన శిల్పారంలో ఏర్పాటు చేసింది. 3 తరాల నుంచి మీరు ఉన్నారని చెప్తున్నారు. అంటే అప్పట్లో మీరు కనిపించినప్పుడు ఆసక్తిగా పిల్లలు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చూడడము అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారిపోయింది. అప్పట్లో అంటే మీ అన్నీ వస్తుంటే పారిపోయేది లోపలికి. ఇప్పుడు అంతా చూస్తూ ఆనందపడుతున్నారు. ఈ వేషాలు ఏంటి, ఈ అవతారాలు ఏంటి అని చూసి సరదాగా ఆనందపడుతున్నారు. వాళ్ళకి చెప్పి ఇవన్నీ చెప్పితే అర్థం చేసుకుంటున్నారు. ఓహో, పిట్ల ద్వారా హరిదాసు ఇదన్నీ అర్థం చేసుకుంటున్నారు. మీకు అసలు ఉపాధి ఎలా ఉంటుంది? మీకు ఎలా జీవనాధారం ఏంటి అసలు? ప్రస్తుతం పర్లేదు మేడం, బాగానే చేసుకుంటున్నాం. ఉన్నంతలో ఏదో రకంగా సంపాదించుకుంటున్నాం. ఉన్నంతలో ఇప్పుడు మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంక మాది ఈ తరం రావాలంటే రాలేదు కదా. అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇది నేర్పించట్లేదా? వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండట్లేదా? వారు ఉండలేదండి. ఇంకా చదువుకుంటాం, ఇంకా మీ తరం ఆఫ్ చేయండి. ఇది మీలాగే మీ ఊళ్ళో తిరగాలంటే కష్టంగా ఉంది, తిరగలేం కదా, అంతా మారిపోయింది కదా సార్. తోటి పిల్లలతో చూస్తే వాళ్ళకి ఏదోలా అనుకుంటారు. అందుకని మీకంటే అలవాటు అయిపోయింది కాబట్టి తిరిగే వాళ్ళు మీకు తిరగలేము, మాకు చదివించండి అన్నారు. సో చూసుకున్నట్లయితే మరుగున పడిపోతున్న సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ఇటు పిట్టల దొర కావచ్చు, హరిదాసులు కావచ్చు, ఈవెన్ మనకి కనపడే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. పల్లెటూరుల్లో కూడా ఇలాంటి సంప్రదాయాలు మనకి కనుమరుగైపోతున్నాయనే చెప్పాలి. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఒకనొక టైంలో అనిపిస్తుంది ఈ తరంతోనే ఇవన్నీ కూడా ముగిసిపోతాయేమో అని. కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సందర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా మన సంస్కృతి సంప్రదాయాలు అంటే ఇన్ని సంప్రదాయాలు మనకు తెలియనివి ఉన్నాయా అని కూడా పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇంకొన్ని సంక్రాంతి సంబరాలకి సంబంధించి ఏర్పాట్లు కూడా శిల్పారామంలో జరుగుతున్నాయి. వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చి అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు సుజాత. పండుగ ఎలా జరుపుకుంటారు? పెద్ద పండుగ అని చెప్పుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతిని. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మేము బాగా చేసుకుంటాం. 3 రోజులు. ఫస్ట్ భోగి పండగ, గంగిరెద్దులు, ముగ్గులు, అది పతంగులు బాగా జరుపుకుంటాము. పిండి వంటలు చేసుకుంటాం. సకినాలు, హర్షలు అక్కయ్య దా. ఇక్కడ శిల్పారామంలో ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? చూసారా సంక్రాంతికి సంబంధించిన? ఉన్నాయి, సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు ఉన్నాయి. ముగ్గుల పోటీలు ఎలా వేస్తారు ఉన్నది, ఇంకా మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది అని, రైతులు అది ఇప్పుడు కొత్త పంట వస్తుంది కదా, ఎలా పంట పండిస్తారు అనేది రైతులది ఉన్నది అక్కడ.
బాగుంది పాతకాలంలో ఉన్న- అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ శిల్పారామంలో అంటే విలేజ్లకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము వారసిగూడ హైదరాబాదే మాది. ఇంతకుముందుకి 20 ఇయర్స్ తర్వాత అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అప్పటికిప్పుడు చాలా మారింది, చాలా బాగా చేశారు. పాతకాలం అని మన ఇంట్లో ఇప్పుడు చేస్తలేరు కదా, ఇప్పుడు మంచిగా ఉన్నాయి, పిల్లలకు చూపించేటి చాలా ఉన్నాయి, మంచిగా అనిపించిందండి. ఈ పండుగ అంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు మీరు? ఇప్పుడున్న జనరేషన్కి ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ఏ విధంగా చెప్తూ ఉంటారు? మేము చెప్పాలి అని అంటే పతంగులు ఎగరేసుడు, ముగ్గులు, పిండి వంటలు, ఇంకా మన కొత్త బట్టలు, భోగి పళ్ళు పోసుడు, అవన్నీ చేసుకుంటామమ్మ. ఆంధ్ర వాళ్ళు ఇంకా మేము తెలంగాణ వాళ్ళమే, చాలా బాగా చేసుకుంటాం. మన సాంప్రదాయాలని గుర్తు చేసుకునే విధంగా శిల్పారామంలో అయితే పలు ప్రదర్శనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ ఈ సంక్రాంతికి ఇక్కడ రావడము, వీళ్ళందరి మధ్య జరుపుకోవడము పండుగ, సో ఎక్కడి నుంచి వస్తారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ? మా పేరు కొండమండి, మేము కాకినాడ నుంచి వస్తాము. మా వేషధార వచ్చి సోదమ్మ. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాము, జరిగింది చెప్తాము, జరగబోయేది చెప్తాము. కంచిగామా జమ్మ పలుకు, మధురమేనా జమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. మా సోదమ్మలు అంటే ఏంటంటండి, ఇదివరకు పల్లెటూరులో గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని పిలిపించుకొని మాతో ప్రతి ఒక్కరు కూడా సోది చెప్పించుకునేటట్లు. ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ మారింది, ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లని, ఈ టీవీలని ఇలాంటివి వచ్చేసినాయి. దానివల్ల సోదమ్మలు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి ఇప్పుడున్న పిల్లలకైతే ఎవరికి కూడా తెలియట్లేదు. దానికోసమని మన హైదరాబాద్లో మన శిల్పారాంలో ప్రతి ఒక్కటి కూడా పల్లెటూరు గ్రామం ఎలా ఉంటుంది, హరిదాసుల విధానం ఎలాగుంటుంది, బుడొక్క వేషధారులు అంటే ఏంటి, సోదమ్మలు అంటే ఏంటి, వాళ్ళు చెప్పే రీతులు ఏంటి అని ప్రతిది కూడా తెలియజేయడం జరుగుతుంది. మా పండగ మాకు అక్కడ చేయటం కన్నా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రతిదీ సోదమ్మంటే ఇలా ఉంటుందమ్మా, బుడవకలంటే ఇవి అని వాళ్ళకి చెప్పడం వల్ల మాకు ఎంతగానో ఆనందంగా సంతోషంగా జరుగుతుంది మేడం. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం జెండర్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఎంతసేపు సెల్ ఫోన్లని అవన్నీ కాదమ్మా, ఇప్పుడున్న జనరేషన్లో అప్పట్లో మీకు ఎలా ఉండేదో తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరి పిల్లలకు కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మమ్మల్ని సోదమ్మలా అంటామండి, సోది చెప్తానమ్మ సోది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తు చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చే సందర్శకులని ఆకట్టుకోవడానికి ఇక్కడ ఎద్దుల బండి మీద సవారీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబరాలు ఇక్కడ శిల్పారామంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ఏ విధంగా జరుపుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఈ ఎద్దుల బండి సవారీ కావచ్చు, అటు మనం ఇంతకుముందు చూసిన ఏవైతే సంక్రాంతి థీమ్ ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామంలో సంక్రాంతి సంబురాలను అయితే జరుపుకుంటున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడము, ఇవన్నీ చూసినట్లయితే ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్లే కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనం ప్రేక్షకులకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి శిల్పారామంలో ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి.